హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో మీకందరికీ తెలిసే ఉండిద్ది ఈరోజు స్పెషల్ ఏంటి అని. సో ఈరోజు ఏంటంటే మహిళా దినోత్సవం అనమాట. సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన భారతదేశానికి చెందిన కొంతమంది గొప్ప మహిళల గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్‌గా వచ్చేసి మన మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు. ఇందిరా గాంధీ గారు మనకు 2 సార్లు ప్రధానమంత్రిగా చేసి ఎన్నో సేవలైతే మనకు అందించారు. అలాగే మన ఇందిరా గాంధీ గారు ఎన్నో పథకాలు తీసుకొని వచ్చారు మన కోసం. సెకండ్ వన్ వచ్చేసి ప్రతిభా పాటిల్ గారు. ప్రతిభా పాటిల్ గారు మొదటి మహిళా రాష్ట్రపతిగా మన దేశానికి ఎన్నో సేవలు అందించారు. ప్రతిభా పాటిల్ గారు 19 డిసెంబర్ 1934న జన్మించారు. ప్రతిభా పాటిల్ గారు 2007 నుంచి 2012 వరకు మనకైతే రాష్ట్రపతిగా సేవలైతే అందించారు. ఈవిడ రాష్ట్రపతిగానే కాకుండా లోక్‌సభలో ఒక మెంబర్‌గా 1991 నుంచి 1996 వరకు పనిచేశారు. అంతేకాకుండా ప్రతిభా పాటిల్ గారు రాజస్థాన్ గవర్నర్‌గా 2004 నుంచి 2007 వరకైతే పనిచేశారు. ఇంకా చెప్పాలంటే ప్రతిభా పాటిల్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్‌గా కూడా పనిచేశారు. నెక్స్ట్ వచ్చేసి మన మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలాని గారు. ఈవిడ ఉత్తరప్రదేశ్‌కి 2 అక్టోబర్ 1963లో తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ వచ్చేసి మన సరోజినీ నాయుడు గారు. ఈవిడ తొలి మహిళా గవర్నర్‌గా మన దేశానికి ఎన్నో సేవలు అందించారు. సరోజినీ నాయుడు గారు నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదును కూడా పొందారు. ఆమె ఒక తీవ్రమైన స్వతంత్ర సమర యోధులే కాకుండా నమ్మకమైన నాయకురాలు కూడా. నెక్స్ట్ వచ్చేసి మన రీటా ఫారియా పావెల్. అప్పట్లో అందాల పోటీలంటేనే అదోలా చూసేవారు. కానీ దాదాపు 50 ఏళ్ల క్రితం చాలా ధైర్యంగా ప్రపంచ అందాల పోటీలకు వెళ్లారు రీటా. ఎన్నో విమర్శలు ఎదురైనా వాటిని తట్టుకొని నిలబడ్డారు. 1966లో ప్రపంచ సుందరి కిరీటాన్ని మన దేశానికి కానుగ్గా ఇచ్చారు. మన దేశంలో మోడలింగ్‌కు పునాది వేసింది రీటా గారే. రీటా డాక్టర్‌గా కూడా పనిచేసింది. ది నెక్స్ట్ వన్ దుర్గాబాయి కామత్. సినిమాల్లో ఛాన్సుల కోసం ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలు స్టూడియోల చుట్టూ తిరుగుతున్నారు. ఆ స్వేచ్ఛ ఇప్పుడుంది. కానీ 100 ఏళ్ల క్రితం ఆ పరిస్థితి వేరు. మగవారితో స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఆ సాంప్రదాయ సంకెళ్లను తెంచుకుని దుర్గాబాయి నటి అయ్యింది. మన దేశంలో మొట్టమొదటి నటిగా ఆమె పేరు తెచ్చుకుంది. 1913లో వచ్చిన మోహిని భస్మాసుర సినిమాలో ఆమె నటించింది. ప్రముఖ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే తీసిన రెండో చిత్రం అది. ది నెక్స్ట్ వన్ హోమై వేరా వల్ల. ఈ కాలంలోనే ఫోటో జర్నలిస్టుల అమ్మాయిలు చాలా తక్కువ. కెమెరాను మోస్తూ ఫీల్డ్లో తిరిగే ఉద్యోగం అది. కానీ 50 ఏళ్ల క్రితమే హోమై ఆ పనిని చేపట్టింది. భారతదేశ స్వతంత్రోద్యమానికి చెందిన చాలా ఫోటోలు ఆవిడ తీసింది. ఆవిడే మొట్టమొదటి ఫోటో జర్నలిస్ట్. ది నెక్స్ట్ వన్ సుస్మితా సేన్. ఆధునిక మహిళలకు నిలువెత్తు రూపంలా ఉంటుంది సుస్మితా సేన్. ఈ బాలీవుడ్ హీరోయిన్ దేశానికి మొదటి విశ్వసుందరి కిరీటాన్ని తెచ్చింది. 1994లో ఆమె విశ్వసుందరిగా నిలిచింది. పెళ్లి చేసుకోకుండా 2 పిల్లలను పెంచుకుంటుంది. ది నెక్స్ట్ వన్ సార్లా తక్రాల్. మహిళా పైలట్ల సంఖ్య ఇప్పుడు చాలా తక్కువ. అలాంటిది 19వ శతాబ్దంలోనే పైలట్గా మారింది ఢిల్లీకి ఈ సార్లా. 1913లో జన్మించిన ఈమె 21 ఇయర్స్‌కే విమానాన్ని నడిపి మన దేశ మొట్టమొదటి పైలట్‌గా పేరు తెచ్చుకుంది. నెక్స్ట్ వచ్చేసి కిరణ్ బేడి. ఒకప్పుడు నేరస్తుల గుండెల్లో సింహ స్వప్నం కిరణ్ బేడి. 40 ఏళ్ల క్రితం మహిళలు పోలీసుల శాఖలో పనిచేసేవారు కాదు. మొదటిసారిగా తానే పోలీస్ అయ్యి ఆ సంస్కృతి తెరతీసింది కిరణ్ బేడి. 1972లో ఐపీఎస్‌గా బాధ్యతలు చేపట్టి మన దేశ మొదటి మహిళా పోలీసుగా, మొదటి మహిళ ఐపీఎస్‌గా మంచి పేరు సంపాదించుకుంది కిరణ్ బేడి. నెక్స్ట్ వచ్చేసి మన కల్పన చావ్లా గారు. ఈమె ఒక ఇండియన్ అమెరికన్ వ్యోమగామి, వ్యోమ నౌకా యంత్ర నిపుణురాలు. భారతదేశంలో హర్యానా రాష్ట్రంలో జన్మించింది. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించింది.
1997లో మొదటిసారిగా కొలంబియా స్పేస్ షటిల్‌లో రోబోటిక్ ఆర్మీ ఆపరేటర్‌గా ఆమె అంతరిక్షంలోకి వెళ్ళింది. 2003లో రెండవసారి అదే రకమైన స్పేస్ షటిల్‌లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేసింది. ఆ నౌక ప్రమాదానికి గురవ్వడంతో మరణించిన 7 మంది సిబ్బందిలో ఈమె ఒకరు. 2003లో ఫిబ్రవరి 1న వారు ప్రయాణిస్తున్న నౌక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమె మరణానంతరం కాంగ్రెస్ నేషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అందించారు. పలు వీధులకు, విశ్వవిద్యాలయాలకు, సంస్థలకు ఈమె పేరు మీదుగా నామకరణం చేశారు. భారతదేశంలో కూడా ఆమెకు జాతీయ హీరోగా గుర్తింపు లభించింది. మహిళలకు అవకాశం ఇస్తే ఏదైనా సాధించగలరు. చూశారు కదా మన గ్రేట్ ఇండియన్స్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో సో మనం కూడా వాళ్ళలాగా పెద్ద పెద్దవి సాధించకపోయినా సో మనకి ఎంత చేతనైద్దో అంతైనా మనం ఫ్యామిలీ కాడ సపోర్ట్ చేస్తూ మంచిగా ముందుకు ఎదగాలని కోరుకుంటూ అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.